అమాయకంగా ముఖం పెట్టి మేడం, మేడం, ప్లీజ్ మేడం, సారీ మేడం, సారీ మేడం, ప్లీజ్ మేడం అంటే ఎవరు పడిపోర్రా నీకు? తిడితే పడతావు, కోప్పడితే ఓర్చుకుంటావు, అవమానిస్తే మనవారే కదా అనుకుంటావు. నీలాంటోడికి ఎవరైనా పడిపోతారా బాబు? నేను పడిపోయాను. ఇది రైటర్ ఆ రోజు విజయ్ దేవరకొండ వ్యక్తిత్వం తెలిసి రాశాడో, విజయ్ దేవరకొండ ఇలాగే ఉండాలని, ఉంటాడని అనుకుని రాసి ఉంటాడో తెలీదు కానీ నిజమే. వీడి లాంటోడికి ఎవరైనా పడిపోతారు. తిడితే లైట్ అంటాడు, అవమానిస్తే పోనీలే అనుకుంటాడు, ట్రోల్స్ చేస్తే సరళే చేసుకొని అనుకుంటాడు, రౌడీ అంటే ఏదోలే నా గురించి ఏదో ఒకటి అనుకుంటున్నారు అనుకుంటాడు. విజయాలు వస్తే పొగడకపోయినా, అపజయాలు వస్తే ఆపకుండా టార్గెట్ చేసినా ఇంకేంటి అంటాడు. మరి ఇలాంటోడికి ఫ్యాన్స్ కాకుండా ఎలా ఉంటారు? అభిమానించకుండా ఎలా ఆగగలరు? అవకాశాలు ఇవ్వకుండా ఎలా ఊరుకోగలరు? అందుకే వీడంటే పడి చస్తారు, పడిపోతారు. వీడికి కాక ఇంకెవరికి పడిపోతాం అనుకుంటున్నారు. అందుకే అంతగా అభిమానిస్తున్నారు, ఆకాశానికెత్తుతున్నారు. విజయ్ దేవరకొండ అంటే ఒక నటుడు కాదు, హీరో కాదు, వాడొక బంధం, వాడొక ఎమోషన్. అందుకే సినిమాలతో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండను ఇష్టపడతారు, పడిపోతారు. మరి అలాంటోడికి మనం కూడా చేయుతనిద్దాం, మంచిని బతికిద్దాం. అందరూ బాగుండాలి, దేశం బాగుపడాలి, నా వారి కోసం నేనేమైనా చేయాలనుకునే వాడిని మనం కూడా కాపాడుకోవాలి కదా. మీరేమంటారు? అవుననక ఇంకేమంటారు?